పిఠాపురం పట్టణం రాజరాజేశ్వరి ఫంక్షన్ హాల్ పాస్టర్ అభినయ్ దర్శన్ తనపై దాడి జరిగిందంటూ కొంతమందితో కలిసి ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి సమాజంలో మత విద్వేషాలు మరియు ఉద్రిక్తతలు రెచ్చగొట్టే ప్రయత్నం చేసిన అభినయ్ దర్శన్పై ప్రభుత్వం మరియు పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని విశ్వ హైందవ పరిషత్ జై హనుమాన్ సేవా సమితి అధ్యక్షులు వెంకటేశ్వరరావు సురేందర్ దత్తా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఇలాంటి తప్పుడు ప్రచారాలు ప్రజల్లో భయాందోళన సృష్టించడమే కాకుండా సమాజ శాంతి భద్రతలకు భంగం కలిగించే ప్రమాదం ఉంది. మతాల మధ్య విభేదాలు సృష్టించి సామాజిక సామరస్యాన్ని దెబ్బతీయాలనే ప్రయత్నాలు ఖండనీయం. ప్రజలను తప్పుదోవ పట్టించే వారిపై కఠిన చర్యలు తీసుకుని భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. ఈ ఫేక్ దాన్ని ఛేదించి సమాజంలో మత విద్వేషాలు శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా 24 గంటల్లో ఘటనను ఛేదించిన అల్లూరు సీతారామరాజు జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. సమాజంలో శాంతి సామరస్యాలు కాపాడడం ప్రతి పౌరుడి బాధ్యత. దానికి విరుద్ధంగా ప్రవర్తించే వారిపై ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో విశ్వ హైందవ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి మణికుమార్, పిఠాపురం సహా కార్యదర్శి సిహెచ్ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. అభినయ్ దర్శన్ కడప జిల్లా భరోసా పార్టీ అధ్యక్షుడు. సోషల్ మీడియాలో ఆయన మీద హత్యా ప్రయత్నం జరిగిందని ఒక వీడియో వైరల్ చేశాడు. దాన్ని మన సీతారామరాజు జిల్లా ఎస్పీ గారు 24 గంటలుగా చేయించి అది ఆ సినిమా ఎవరైతే తీశారో ఆ సెన్సార్ బోర్డు ఎస్పీగా వహించి దాన్ని సినిమాని చెత్తబొట్టలో పెట్టేశారు. ఇది ఎంత కొత్త అంటే ఆ పాస్టర్ తన వ్యక్తిగత స్వార్థం కోసం, ప్రభుత్వం మీద బదులడం కోసం మరియు రాష్ట్రంలో మత విద్వేషాలు ఏర్పడడం కోసం ఇటువంటి వీడియో వైరల్ చేశాడు. ఇది చాలా చట్టవిరుద్ధం. ఎవరైతే సోషల్ మీడియాలో మత విద్వేషాలు ఏర్పడడం చేశారో ఆ పాస్టర్ని కఠినంగా శిక్షించాలి పోలీసు వ్యవస్థ. ఇటువంటి చర్యలు జరగకుండా గతంలో కూడా ఈయన ఒక మీడియాతో మాట్లాడుతూ 16 సంవత్సరాలకే బాధ్యతలు తీసుకొని ఆ బాధ్యతలు తీసుకున్న తర్వాత నుంచే నేను మందు తాగడం, వడ్కా తాగడం, డ్రగ్స్ తీసుకోవడం, అమ్మాయిలు తినడం ఇలాంటివన్నీ చేశాడని ఆయన వీడియోలో గతంలో చెప్పాడు. ఇలాంటి వ్యక్తుల్ని ఎటువంటి పరిస్థితుల్లో కూడా పెద్ద సమాజం స్వీకరించకూడదు. ఇటువంటి చర్యలు తీసుకున్న వారిపై కఠినంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. మత విద్వేషాలు రెచ్చగొట్టినందుకు అని జై హనుమాన్ సేవ సంఘటన డిమాండ్ చేస్తూ చేస్తున్నాం. ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. అయితే ఈరోజు యొక్క ప్రెస్ మీట్కి ముఖ్య విషయం ఏంటంటే, నిన్న మీరందరూ కూడా చూసినట్లయితే అల్లూరు సీతారామరాజు జిల్లా మీరందరూ చూసుకున్నట్లయితే అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరులో దర్శన్ అనే పాస్టర్ మీద దాడి జరిగింది. ఇతరుల మీద కొంతమంది గుర్తులేని వ్యక్తులు దాడి చేశారు అని చెప్పి ఒక వీడియో ఫుటేజ్ బయట రావడం జరిగింది. దీని మీద యావత్ సమాజంలో కూడా అర్థం చేయడం జరిగింది. దీని మీద పోలీసులు కూడా వెంటనే మరి ఎఫ్ఐఆర్ నోట్ చేసి విచారణ కూడా వెంటనే చేయబడడం జరిగింది. అయితే దీని మీద మతాల మీద కుట్రలు అంటే మత విధ్వంసాలు జరిగే విధంగా చాలా భారీ ఎత్తున ప్లాన్ పోలీసు వారు మరి భగ్నం చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఏదైతే ఈ యొక్క పాస్టర్ అభినయ్ దర్శన్ ఉన్నాడో, ఈ అభినయ్ దర్శన్ పూర్తిగా కూడా మతాల మధ్యన విధ్వంసాలు రెచ్చగొట్టడం కోసం, విద్వేషాలు రెచ్చగొట్టడం కోసం, శాంతి భద్రతలకు విఘాతం కల్పించడం కోసం, ఇతని యొక్క సొంత స్వలాభం కోసం యావత్తు సమాజంలో భయంకరమైన విధ్వంసానికి ఇతను కూడుకున్నాడని చెప్పి మనందరికీ కూడా క్లియర్గా తెలియజేయడం జరిగింది. దీంట్లో హీరో పాత్ర ఎవరు ప్లే చేశారంటే పోలీసు వారు ప్లే చేశారు. హీరో పాత్ర అక్కడ ఉన్న అల్లూరు సీతారామరాజు జిల్లాకు సంబంధించిన ఎస్పీ అమిత్ బర్దర్ గారికి మేము అందరం కూడా సెల్యూట్ తెలియజేస్తున్నాం, హ్యాట్స్ ఆఫ్ తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఆయన హుటాహుటిన ఈ సంఘటనని చాలా తీవ్రంగా తీసుకుని వెంటనే కూడా పోలీసు వ్యవస్థలంతా కూడా అరెస్ట్ చేసి ఎవరైతే ఈ దాడులు చేశారనే దాని మీద పూర్తిగా కూడా మరి ఎస్పీ గారు విచారణ చేసి దాంట్లో వీడు కేవలం పాత్ర పొందుతూ ఒక 6గురితో ఈ ప్లాన్ చేసి డ్రామాని ప్లే చేసి తన మీద దాడి జరిగినట్టుగా ప్రతి సోషల్ మీడియాలో కానీ లేకపోతే ఇతర వార్తా మీడియాలో వచ్చే విధంగా ఇతను ప్లాన్ చేసి మతాల మధ్యన అంటే హిందువులు క్రైస్తవుల మధ్యన భయంకరమైన విధ్వంసానికి ఇతను కుట్ర పన్నాడు. ఈ కుట్రని భగ్నం చేసిన పోలీసు వారికి యావత్ హిందూ సమాజం తరఫున మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇలాంటి చీడ పురుగుల్ని ఏదైతే సమాజానికి పట్టినంటే చీడ పురుగులు ఉన్నదో వీళ్ళని
చట్ట ప్రకారం కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కఠినంగా శిక్షించాలని చెప్పి విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేస్తున్న సందర్భంగా మేము తెలియజేస్తారంటే అది హిందువులు కానీ లేకపోతే మన క్రైస్తవులు కానీ ముస్లిమ్స్ కానీ ఎవరైనా సరే సమాజాన్ని ఒక అద్భుతమైన శాంతి సామరస్యంగా ఒక కలిసిమెలిసి ఉండే విధానాన్ని సృష్టించాలి తప్ప, లేదా రాజమండ్రిలో చూసుకున్నట్లయితే ప్రవీణ్ పగడాల విషయాల్లో కూడా హిందూ సమాజమే చంపేసింది, లేకపోతే హిందువుల మీద ఆ నేరాన్ని మోపడానికి అనేక మంది రోడ్ల మీదకి ఎక్కి హిందువులే చేశారు, హిందువులు ఎలా చేశారు అలా చేశారని చెప్పి హిందువుల మీద నేరాన్ని మోపడానికి తీవ్రంగా వాళ్ళు ఒక మాఫియా పనిచేసింది. కానీ ఆ కుట్రను కూడా పోలీసు వారు పక్కన చేసి అనేకమైన ఎన్నైతే సీసీ కెమెరా ఫుటేజ్లు ఉన్నాయో అన్నీ కూడా మరి పోలీసు వారు బయటపెట్టడం జరిగింది. మరి ఇదే విషయంలో ఇలాంటి శాంతి భద్రతకు విఘాతం కలిగేసి మతాల మధ్యన ఏదైతే గొడవలు పెట్టడానికి సృష్టించడానికి పూనుకున్నాడు ఈ అభినయ దర్శన్ని కఠినంగా శిక్షించాలని చెప్పి విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేస్తుంది. అలాగే ఇలాంటి కార్యక్రమాలను ఎవరు చేసినా కూడా వాళ్ళ మీద పోలీసు వారినిగా ఎప్పుడు ఉంచాలి. ఎందుకంటే ఒకడు వచ్చి అంటాడు భారత మాతకి ఎంతమంది మొగుళ్ళని, ఒకడు వచ్చి అంటాడు ఈ దేశాన్ని 2 ముక్కలు చేయాలని,